నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఇక్కడ మనకి కృష్ణకాంత్ పార్క్ పక్కనే ఉన్న సాయిబాబా ఆలయం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఈ ఆలయానికి కూడా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. గురువారం కావడంతో అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి భక్తుల మనోభావాలు ఏంటి, వారి జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఓ భక్తురాలు ఉన్నారు. మరి వారి అనుభవాలు, వారి జీవితంలో బాబా చేసిన ఏంటి అద్భుతాలని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? త్రివేణి. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్. మీ జీవితంలో బాబా చేసిన అద్భుతాలు ఏంటి? మాకు మా బాబు తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఒకటి అబార్షన్ అయిపోయింది. తర్వాత చాలా ఫీల్ అయిపోయి చాలా ఏడుస్తుంటే పక్కకి ఒక ఆమె చెప్పింది, సాయిబాబాకి పూజ చేయాలి 5 వీక్స్ అని చెప్తే నేను చేస్తే మా పాప 5 వీక్స్ కల్లా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అది నాకు అద్భుతం. మాకు చాలా లోగా ఉండే మా వారి జాబ్ అయినా ఏదైనా ఆయన డెవలప్ కాలేకపోయిండు. టీచర్ జాబ్ అయినది అలా అని కూడా మళ్ళీ ఆ 5 వీక్స్లోనే ఆయన డెవలప్ అయ్యాడు. మళ్ళీ మాకు పాప పుట్టింది. పాప పేరు కూడా సాయి రిషిత. ఇప్పుడు మాకు అదే అద్భుతం. ఇప్పుడు కూడా ఏదన్నా ఉన్నా అనిపించినా నేను థర్స్డే కూడా పూజ చేస్తాము, గుడికి వెళ్తాము. మా వారి బర్త్డే అయినా మా పిల్లల బర్త్డే అయినా సాయిబాబా టెంపుల్కి వెళ్తాం. ఎక్కువగా మేము మా ఇంటి దైవం సాయిబాబాని. అంటే 5 వారాలు అన్నారు కదా, ఏంటి ఆ పూజ? పుట్టి ఇంట్లోనే ఫోటో తెచ్చుకొని, మాకు అప్పటి వరకు సాయిబాబా అంటే నేను పెట్టుకోలేదు ఇంట్లో ఫోటో కూడా. మళ్ళీ అంత ఫోటో చెప్పింది ఆమెనే, ఫోటో తెచ్చుకొని పెట్టుకొని 5 వీక్స్ పూజ చేశాను. పూజ చేసే వరకు మా పాప మళ్ళీ ప్రెగ్నెంట్. మళ్ళీ నేను చాలా డిఫరెంట్ అనిపించింది. సాయి రిషిత అని ఆమె పేరు కూడా అదే పెట్టుకున్నాను. అది కూడా నేను నా గురు పౌర్ణిమ రోజే పుట్టింది ఆమె. అది ఇప్పటికీ ఇంకా సాయిబాబాని నమ్ముతాము మేము. ఇంకా అంటే ఎక్కువ మా ఇంట్లో దేవుడు అంటే ఆయన్ని మాకు నమ్మకం. ఏ దానికైనా మా పిల్లలకి ఏదైనా వచ్చినా మాకు ఏదైనా ఆయన్ని. ఇంకో భక్తురాలు ఉన్నారు, వారికి బాబా ఎలాంటి మిరాకిల్స్ చేశారో అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? నా పేరు సునీత రాణి అండి. బాలనార్లో ఉంటాను. నేను ఒక 2017లో యోగా క్లాసెస్ కోసం అని చెప్పేసి యోగా నేర్చుకుందామని ట్రై చేస్తుంటే ఒకరోజు గురువారం రోజు మా ఏరియాలో సాయినగర్, బాలనార్లో ఉన్న సాయినగర్కి బాబా టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే బాబా టెంపుల్ పక్కన ఒక యోగా క్లాసెస్ నేర్పిస్తున్నారని చెప్పేసి నేను బోర్డు చూశాను. సో నేను యోగా క్లాసెస్ కోసం అని ఎక్కడైనా దొరికితే బాగుండు, దగ్గరలో జాయిన్ అవుదామని చూస్తుంటే అనుకోకుండా బాబా టెంపుల్కి వెళ్ళాను. అక్కడ బాబా క్లాసెస్ అంటే బాబా దగ్గర ఉన్న యోగా క్లాసెస్లో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయ్యి నాకు యోగా మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు యోగా మీద ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత నేను యోగా టీచర్గా కూడా చాలా కోర్సెస్ చేశాను. సో బికాస్ ఆఫ్ బాబా టెంపుల్ అండ్ విజిట్ ఆఫ్ బాబా టెంపుల్, సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నౌవేడేస్ ఐఎమ్ టీచింగ్ యోగా టు సిటీ పీపుల్. చాలా పెద్ద మిరాకిల్ ఇది. ఇంట్లో ఎట్లా పూజలు ఇవి చేస్తుంటారో అందరూ నమ్ముతారా మీరే? అంటే కొంచెం తక్కువ నమ్మకము, కాకపోతే అందరిలాగా కాదు. కాకపోతే పూజ అయితే అప్పుడప్పుడు టెంపుల్స్కి అయితే వస్తుంటాను.